సత్యం అనగా ఏమిటి? తండ్రి అయిన దేవుడు సత్యము, ప్రభువు సత్యము, పరిశుద్ధాత్మ సత్యము, వాక్యము సత్యము, సంఘము సత్యము. ఇది సత్యము. దీనికి వేరైనంత అసత్యము. అది బైబిల్ చెప్పింది. అది దీనికి వేరైనంత అసత్యం. ఇది సత్యము కదా, వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు సాతాను కుట్ర ఏమిటంటే ఈ సత్యము ప్రజలకు అర్థము కాకూడదు. తండ్రి అయిన దేవుడు సత్యము, దేవుడు సత్యము. ఈ సత్యమైన దేవుడు అర్థం కాకుండా సాతాను కుట్ర చెబుతున్నాను వినండి. ఈ సత్యమైన దేవుడు అర్థం కాకుండా అనేకమైన అసత్య సంబంధమైన వాటిని వాడు ఏర్పాటు చేశాడు. పిల్లరా, ఇతరమైనవి ఎందుకున్నవి అంటే అసలైనది అర్థం చేసుకోకుండా ఉండడానికే ఇవన్నీ కూడా సాతాను గల్పించాడు. అసలు సత్యము, అసలు దేవుడు ఎవరో అర్థం కాకుండా మనకు ఉండడానికే అసలు కాని దేవుళ్ళందరిని కూడా సృష్టించి పెట్టాడు. ఇది నేనన్న మాట కాదు, బైబిలే అన్న మాట. పిల్లరా, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, అనబడిన వారే కానీ వాళ్ళు అయినోళ్ళు కాదంట. చూడండి ఆ మాట. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది మీకు పిల్లరా? ఆయన సత్యము, ఆ సత్యమైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, ట్రూ గాడుని అర్థం చేసుకోకుండా దుష్టుడు ఏం చేశాడంటే అసత్య అన్ని కూడా కల్పించి పెట్టాడు. యోనా ఏమన్నాడు? అసత్య దేవతల యందు లక్ష్యముంచువారు కృపాధారమును పోగొట్టుకుంటారంట. ఏ దేవతలు అంటే అవి? యోనా అన్నాడు. తిమింగళం బయట కక్కి నాకు అన్నాడు ఆ మాట. అసత్య వ్యర్థ దేవతలు అన్నాడు. పిల్లరా, ఆ మాట ఉంది, కావాలంటే చూసుకోండి మీరు యోనా గ్రంథంలో. కనుక సత్యమును తెలుసుకోనివ్వకుండా, సత్యము దగ్గరకు రానివ్వకుండా దుష్టుడు చేసిన మోసం ఏమిటంటే ఆయన దగ్గరకు వెళ్ళొద్దు, ఆయన దగ్గరకు వెళ్ళకుండా ఉండాలంటే నేను నకిలీని తయారు చేస్తాను, అసత్య దేవతలను తయారు చేస్తాను, అసత్య దేవుళ్ళను తయారు చేస్తాను. ఎందుకు వాళ్ళు ఉన్నారంటే ఈయన అర్థం చేసుకోకుండా ఉండడానికే ఉన్నారు. ఇది సాతాను యొక్క కుట్ర. ఆ కుట్రను ఛేదించాలి. గలతీ పత్రికలో పౌలు చెబుతాడు కదా, ఒకప్పుడు మీరు ఎలాగున్నారంటే మీరున్న పరిస్థితి ఇది. ఆ కాలమందైతే దేవుని ఎరుగని వారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి ఏమన్నాడు? నిజమునకు, దేవుళ్ళు వాస్తవానికి కాదు, నిజమునకు కాని వాళ్లకు దాసులై ఉన్నారు. మరి నిజమైన వాడెవరు? నిజమైన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆ నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా ఏం చేశాడు సాతాను? అనేకమైన అబద్ధాన్ని వాడు కల్పించి పెట్టాడు. సత్యదేవుణ్ణి అర్థం చేసుకోకుండా అసత్యాన్ని అంతా కల్పించి పెట్టాడు. ఇతరులు వాళ్ళు ఎందుకున్నారంటే సాతాను చేసి పెట్టాడు. వాళ్ళు ఎందుకున్నారంటే ఈయన తెలుసుకోకుండా చేయటానికి ఉన్నారు. అది ఆ ఉన్న ఇతరులు ఎందుకున్నారంటే అసలైనటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండానే వాళ్ళు ఉన్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలా. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రభువు సత్యము కదా. ఎవరు సత్యం? ప్రభువు సత్యము. ఆ సత్యమైన ప్రభువు దగ్గరకు రాకుండా ఇంకా అనేకమైన విధాలుగా వాడు మోసం చేస్తున్నాడు. ఈయన దగ్గరకు రాకుండా ఉండడం కోసం ఆయన దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఏమి లేదు. ఇదిగో ఈయన దగ్గర ఉన్న పని అయ్యిద్ది, ఇలా వెళ్ళినా కూడా పని అయ్యిద్దని. పిల్లరా, అసలు విషయాన్ని మనం అర్థం కాకుండా ఉండడం కోసం ఇతరులైన విషయాలను సాతాను సృష్టించి పెట్టాడు. ఈ ఒక్క విషయాన్ని, సత్యం అనేటువంటి ఒక్క మాటను బట్టి మీరు గ్రహించండి, అసత్యానికి విరోధంగా చేశాడు. మీకు అర్థమవుతుందా? సత్యదేవునికి విరోధంగా అసత్య దేవుళ్ళను చేశాడు. ఈ ప్రభువుకు విరోధంగా వేరొక ప్రభువులను వాడు చేసి పెట్టాడు. ఇంకొక మాట చెబుతాను. వాక్యము సత్యము కదా, దేవుని వాక్యం సత్యం కదా, వాక్యమే సత్యము. ఈ సత్యవాక్యాన్ని అర్థం కాకుండా, ఈ సత్యవాక్యం దగ్గరకు రాకుండా ఇతర అనేకమైన వాటిని కల్పించి పెట్టాడు. అవి ఎందుకు ఉన్నాయంటే ఈయన అర్థం చేసుకోకుండా. మాకు ఉన్నాయా గ్రంథాలు? మాకు కూడా ఉన్నాయి చాలా గ్రంథాలు. అది ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఈ గ్రంథం దగ్గరకు రానివ్వకుండా. వాళ్ళందరూ ఎందుకున్నారంటే ఈయన దగ్గరకు రానివ్వకుండా. ఇదంతా ఎవరు చేసిన పని? దుష్టుడైన సాతానుడు చేసిన పని. సత్యము దగ్గరకు రానివ్వకుండా అసత్య సంబంధమైన కల్పించి పెట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇదిగో ఇక్కడుంటే చాలు. ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, అక్కడ పోతే రక్షణ కలగాల్సింది ఏమి లేదు, ఇక్కడున్నా కూడా రక్షణ కలిగిద్ది. అక్కడికి వెళితే మీ పాపాలు పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడున్నా నీ పాపాలు పోతాయి.
అని చెప్పి మాయలు కల్పించి పెట్టాడు. పిల్లరా, మనం జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. యేసు ప్రభు అన్నాడు కదా, సత్యము నేను అన్నాడు, నా వాక్యము సత్యము, తండ్రి సత్యము, నేను స్థాపించిన సంఘము సత్యము. ఈ రాత్రికాలం వాక్యపు వెలుగులో మనం గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరైతే ఆయన మాటలు విన్నారో వారు సత్య సంబంధులుగా తీర్చబడతారు. ఆయన సత్యము, ఆయనకు వెలుపల ఉన్నదంతా కూడా అసత్యము. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. ఆయన పిలుస్తున్నాడు మనలను కదా, ఆ సత్యమైన దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు మనలను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి రండి. అందరి మీద భారాలు ఉన్నాయంట. ఆ భారాలు తొలగించబడాలంటే మరొక విధంగా పోదు. ఏంటా భారం? పాప భారము. మనుషులందరి మీద కూడా ఏ భారం ఉందమ్మా? పాప భారం ఉన్నది. పాపము చేత మనిషి పట్టబడ్డాడు. పాపము చేత మనిషి నలుగుగొట్టబడుతున్నాడు. పాపము చేతనే మనిషి నాశనానికి వెళుతున్నాడు. మానవుని సమస్య ఏంటంటే పాపమే.